ప్రైజ్ లార్డ్ అండి అందరికి. నా పేరు పావని. నాకు మ్యారేజ్ మే 2021లో అయింది. నేను మ్యారేజ్ అయ్యే ముందు బ్రదర్ దగ్గర ప్రేయర్స్కి వచ్చేదాన్ని, మ్యారేజ్ అయ్యే వరకు ప్రేయర్స్కి వచ్చేదాన్ని అండి. బ్రదర్స్ ప్రేయర్స్ వల్లనే చాలా బాగా నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్తో కొంచెం ప్రాబ్లం వల్ల నేను దేవుని సన్నిధికి రాలేకపోయాను. బ్రదర్కి దేవునికి కొంచెం దూరం అయిపోయాను. మే 2021లో మ్యారేజ్ అయ్యాక 1 మంత్కి నేను కన్సీవ్ అయ్యానండి. కన్సీవ్ అయిన కొన్ని రోజులకి మిస్క్యారేజ్ అయిపోయింది నాది. మిస్క్యారేజ్ అయ్యాక డాక్టర్స్ ఏం చెప్పారు, స్కానింగ్లో ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు. ఫైబ్రాయిడ్ ఉంటే అది ఉండడం వల్ల పిల్లలు గారు, అది తీసేయాలి అని చెప్పారు. మళ్ళీ డాక్టర్ అది తీసేశారండి ఫైబ్రాయిడ్ తీసేశారు 2021లో. మళ్ళీ 2022లో మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక 7 months ప్రెగ్నెన్సీ అండి. 7 months మిస్క్యారేజ్ అయిపోయింది. బేబీ హార్ట్ బీట్ లేదని తీసేశారండి బేబీని. మళ్ళీ ఆ మిస్క్యారేజ్ అయ్యాక మళ్ళీ 2023లో మళ్ళీ కన్సీవ్ అయ్యాను. ఒకరోజు మా హస్బెండే మారి 3rd Saturday రోజు ఇక్కడ బ్రదర్ గారి ప్రేయర్కి నన్ను వచ్చి డ్రాప్ చేశారండి. అప్పటి నుంచి నేను ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఇంకా డెలివరీ వరకు బ్రదర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి బ్రదర్స్కి తోనే ప్రేయర్ చేయించుకునేదాన్నండి నేను. మళ్ళీ ఇప్పుడు దేవుని కృప చేత బ్రదర్స్ ప్రేయర్స్ వల్ల అండి బేబీ గర్ల్తో ఈ January 23కి దేవుడు దీవించారండి నన్ను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ అండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. నా పేరు అనిత అండి, మా పాప పావని. నేను అసలు బ్రదరు నా కన్న తండ్రి కంటే నాకు ఎక్కువ అండి. బ్రదర్ ప్రేయర్ల వల్లనే మా అమ్మాయి పెళ్ళి చాలా గ్రాండ్గా అయింది. ఎంగేజ్మెంట్ పెళ్ళి చాలా గ్రాండ్గా, అంటే ప్రేయర్ల వల్లనే. ఇక్కడికి నేను ఫ్రైడే ప్రేయర్కి రావాలి, సాటర్డే ఎంగేజ్మెంట్. ఇక్కడికి ప్రేయర్కి రావాలి. బ్రదర్ గారికి అప్పుడు కరోనా టైంలో మా పాప పెళ్ళికి బ్రదర్కి ఒంట్లో బాగాలేకున్నా కానీ ఆ రోజు లేచి పెళ్ళికి వచ్చి మా పాపను దీవించుడు తండ్రి. నా ఆత్మీయ తండ్రి ఈరోజు నేను మా పాపను ఎత్తుకున్నానంటే మా తండ్రి కృప వల్లనే తండ్రి. అన్ని బ్రదర్ ప్రేయర్ల వల్ల, దేవుని కృప వల్ల, బ్రదర్ ప్రేయర్ల వల్లనే నాకు ఇంత మంచి బేబీని ఇచ్చాడు. మా పాపకి ఇంత మంచి బేబీని ఇచ్చినందుకు మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.